చిన్న వయసు నుండే పిల్లల్లో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే లక్ష్యంతో విశాఖ జిల్లా గాజువాక సమీపం బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ధర్మకర్త మంత్రి మంజుల తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని కోరారు. 6 నుండి 8 సంవత్సరాల వయసు కలిగిన వారికి సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో విష్ణు సహస్రనామం, భగవద్గీత, రామాయణం, పెద్దలు, గురువులపై భక్తి భావాలతో ఎలా మెలగాలి, మంత్ర ధ్యానం, విలువలతో కూడిన విద్య వంటి అంశాలపై ఏప్రిల్ 5 నుండి 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నేర్పడం జరుగుతుంది అని తెలిపారు. ఈ తరగతులు ఉచితంగా అందించడమే కాకుండా పిల్లలకు రుచికరమైన అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉషా శ్రీనివాసాచార్యులు, మాధవాచార్యులు, విజయ నాయక్, పెంటకోష్, రాజు, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పూజలు దాంతోపాటు నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వేసవి కాలంలో ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం అంటే చిన్నపిల్లలు మరి దైవభక్తి అంటే తెలియకుండా సెల్ ఫోన్లు వాళ్ళ చేతికిచ్చి ఇంకా దైవం గురించి ఏం తెలియకోకుండా ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు పిల్లలకి. దాని మీద వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులైనటువంటి మరి ఒక సమావేశం పెట్టుకొని ప్రతి ఈ యొక్క యాసవి సెలవుల్లో యాసవకాలం శిక్షణ శిబిరంలో మరి అన్నమయ్య కీర్తనలు, అలాగే విష్ణు శాస్త్ర పారాయణం, భగవద్గీత సంబంధించినవన్నీ కూడా మరి ఈ యొక్క యాసవిలో తప్పనిసరిగా పిల్లలకి అందరికీ నేర్పించాలి శిక్షణ శిబిరం అని చెప్పి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఆలయ చైర్మన్ గారు మరి సహకారంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మంచి కార్యక్రమం ఈ ప్రెస్ మీటు 10 మందికి తెలియచేసి పిల్లలందరినీ ఇలాగా దైవభక్తిలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. మరి మిగతా విషయాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలియచేస్తారు, అది అందరికీ తెలియచేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి శనివారం నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి, ఉగాది, శ్రీరామ వేడుకలు, అలాగే సమాజంలో అందరూ బాగోవాలి, అందులో మనం కూడా బాగోవాలి, మనతో చుట్టుపక్కల పరిసర ప్రాంతం బాగోవాలని చెప్పి మొన్న 2 రోజులు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్ట్ తరఫున సమాజం ఎటు వెళ్ళిపోతుందనే కాన్సెప్ట్లో మనం చూస్తున్నాం. ఉదయం లెక్సిన కాడి నుంచి కూడా పిల్లలు సెల్ ఫోన్కి ఎఫెక్ట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమీ కంట్రోల్ చేయని పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అలాగని తల్లిదండ్రులు కూడా మనం తక్కువ అనడానికి సమయం కూడా లేదు. కారణం ఏంటంటే వాళ్ళకున్న ఉచ్చి రీచ్ అవ్వనండి, వ్యాపార రీచ్ అవ్వనండి, వాళ్ళకున్న పరిస్థితి ప్రభావం వల్ల సమాజంలో నేటికి టీవీ ఎఫెక్ట్ అయిపోయి టీవీలో కూడా మనం చూస్తున్నాం, వివిధ రకాల డ్యాన్స్ ప్రోగ్రాంలు చూస్తున్నాం. అది సమాజానికి ఉపయోగపడే విధంగా లేవు. కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని యాక్షన్ పెట్టినా వాళ్ళు చూసి వాళ్ళు చేస్తున్నారు. అలాగే క్రైమ్ స్టోరీస్ చూడడం వల్ల కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో సమాజంలో మనకి కనపడే భగవంతుడు ఎవరు వెంకటేశ్వర రాముడు అని కాదు, మొట్టమొదటిసారిగా మన ఇంట్లో తల్లిదండ్రులే మన పిల్లలు కని పెంచి పెద్దాలని చెప్పి చూస్తున్నారు. ఆ తల్లిదండ్రులకి ఏ రకం గౌరవం ఇవ్వాలని చెప్పి పిల్లలకి కనీసం సంస్కృతి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఏదో రకంగా ఆ రోజు పిల్లలు కలిసిపోతున్నారంటే చెబుతున్నారు. ఈరోజు విశాఖపట్నంలో చూస్తున్నాం క్రైమ్ ఎంత పెరిగిపోతుందని. కారణం ఏంటంటే తల్లిదండ్రులు సమాజంలో హిందూ ధర్మ పరిస్థితి వారు ఎన్ని చేసినా సమాజం సొసైటీతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కీలకమైన బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలు స్టార్టింగ్ నుంచి కానీ కరెక్ట్గా కానీ పెంచి పెంపకంలో కానీ కరెక్ట్గా జరిగితే వాటికి సంబంధించి వ్యవహారాలని పిల్లలు కూడా మంచి భవిష్యత్తు తీర్చిది అవుతారు. ఆ భారతదేశంలో విశాఖపట్నం ఒక మంచి పేరు ప్రఖ్యాతి ఉండేది. ఈ మధ్యకాలంలో చూస్తున్న మన క్రైమ్ న్యూస్ ఎలా కూలిపోతున్నాం. దానికి కేవలం మన నిరంకుశమైతే మనకున్న టైం టేకింగ్ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మనం పూర్వం మన తాత ముత్తాత నుంచి కూడా గురుకులు ఉండేవి అన్నమాట. అప్పుడు రాజుల టైంలో కూడా పిల్లలు గురుకులను పంపించి విద్యాభ్యాసం చేసి వాళ్ళకి జ్ఞానాన్ని చేస్తే అప్పుడు రామరాజ్యంలో కూడా చాలా పరిపాలించే యోగంలో కూడా రామరాజ్యం అని పరిపాలించేవారు. కృష్ణయుగంలో కృష్ణయోగం, అలాగే వెంకటేశ్వరం కలియుగంలో. కాబట్టి మేము దయచేసి మిమ్మల్ని ద్వారా రిక్వెస్ట్ చేసేది అంటే మీడియా ద్వారా ప్రజలకు, పబ్లిక్ కూడా అందరూ కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకోవడానికి మాకు వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తరఫునే మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా ముద్దరామన్ గారు ఆలకపేరి ఇబ్బంది మీద, అలాగే ఇటువంటి మన దుర్గాప్రసాద్ భవాని గారు, మంజన గారు, విజయ్ నాయక్ గారు, వీళ్ళు దగ్గర ఉండే మొత్తం అంతా కమిటీ, మా ఆలయ సేవకులు కమిటీ, పెంటకోరాజు గారు,
నిర్వహణలో ఒక పప్పులక్ష్మి గారు, అలాగే కరదారి కృష్ణ గారు, ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. పేరు పేరున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల రోజులు, నెల 15 రోజులు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలని, ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకంతా భావితరాలకు భవిష్యత్తు సంబంధించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రముఖులచే వాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ట్రస్ట్ తరఫున మేము చేసేది ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అంతా విజయనాయక్ గారు, దుర్గాప్రసాద్ నిర్వహణలో వారు ఈ టీం మొత్తం అంతా ఈ 45 రోజులు వారు ఆర్గనైజ్ చేస్తారు. వారికి మేము దుర్గాప్రసాద్ గారికి, ఈ విజయనాయక్ గారికి, వారస వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. సమాజంలో ఈరోజు మేము కూర్చుంటే 10 నిమిషాలు లేట్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతే ఏదైపోతుందో మిస్ అయిపోయాయి. అంత ఫాస్ట్గా కూడా వాళ్ళ సమయాన్ని వేసించి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. అనంతరం కూడా వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం, పిల్లలకు మార్నింగ్ స్నాక్స్ ఇవ్వడం, అలాగే వారికి అల్పాహారం ఇవ్వడం, వివిధ రకాల కార్యక్రమాలతో మనిషి ఆహ్లాదకరంగా విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో సమాజం బాగు చేయాలన్నప్పుడు చిన్నపిల్లల నుంచే ఈరోజు ఆ రోజు గౌరీ ఇంట్లో మన సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళు అన్నారు. అలాంటి కాన్సెప్ట్తో ఈరోజు మనం పెద్దల మహానుభావులు ఎన్నో కాన్సెప్ట్ చేశారు. కానీ విషయాలు కూడా మనం పూర్వకం ముతాత నుంచి కూడా ఇటువంటి క్లాస్ ఉండి రాను ఇప్పుడు టీవీ యుగంలో, మన తెల్ల యుగంలో మనం అవి కాన్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మంచి ప్రసాదించి మంచి యోగం పిల్లలకి ప్రసాదించాలని, అందరూ బాగోవాలి, అందులో మన సమాజంలో తల్లిదండ్రులు కూడా గౌరవించే విధంగా ఉండాలని చెప్పేసి ఉదయం మన మార్నింగ్ స్టార్ట్ 9 గంటల నుంచి స్టార్ట్ చేసి 12 గంటలు నిర్వహిస్తారు. రేపు శనివారం పెద్దలు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. ఆదివారం కంటిన్యూ క్లాస్ జరుగుతుంది. ఉదయం వయసు కూడా పిల్లలకి 6 సంవత్సరాల 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎవరు ఏ రకంగా వస్తే వాళ్ళకి అది డిఫరెంట్ సబ్జెక్ట్గా డివైడ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ, నోట్ బుక్స్, వాళ్ళకి కావాల్సిన క్లాస్ వర్క్స్ అన్నీ కూడా దుర్గాప్రసాద్ గారు, విజయనాయక్ గారు, వారి టీంకి అప్సెట్ గారు వారి నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మపతి మంజుల గారి నేతృత్వంలో పర్యవేక్షకులు అన్ని జరుగుతుంది.